ఈరోజు దేవుని వాగ్దానం, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనం. ఎప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుంది అనే ప్రశ్న మనది. ఈరోజు మనలో అనేక మంది జీవితాలలో విశ్రాంతి అనేది కరువైపోయింది. ఈ విశ్రాంతి ఎలా పొందుకోవాలో తెలియక చాలామంది విశ్రాంతి కోసం చెడు వ్యసనాలకు అనగా మద్యపానం, డ్రగ్స్ వంటి వాటికి బానిసలుగా అయ్యి వాటి నుండి విడుదల పొందుకోలేక నశించిన వారు ఎందరో ఉన్నారు. ఈ లోకంలో ఎంతగానో ప్రయాసపడి మోయలేని భారాన్ని మోస్తూ ఇలాంటి ఒత్తిడిల కారణంగా ప్రశాంతంగా విశ్రాంతి రాకపోవచ్చు. కానీ మనకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేసిన వారు నమ్మదగిన దేవుడు. ఒక్కసారి ఆయనకు ప్రార్థన చేస్తే మన భారాన్ని ఆయన మోసి మనకు చక్కని విశ్రాంతిని ఇస్తారు. అటువంటి గొప్ప దేవునికి ప్రార్థన చేసి విశ్రాంతి పొందుకుందామా? ఆమేన్.